హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. సమ్మర్ స్పెషల్ రాగి జావా రెసిపీ. అంబలి అని కూడా అంటాం కదా మన తెలంగాణలో. సో ఇలా అంబలిని మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. అంబలి రాగి జావా గురించి అందరికీ తెలిసిందే, ఎంత హెల్దీ. అసలు రాగి పిండితో ఇది చేసుకుంటాం కనుక మంచి కాల్షియం అన్నీ కూడా మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన మంచి న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ రాగి జావతోని మంచిగా మనకు అందుతుంది. దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ కదా. మంచిగా ఇది సమ్మర్ సీజన్లో రోజుకి ఒక గ్లాస్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. నేను ఇక్కడ ఒక 3 గ్లాసుల రాగి జావ కోసం ఇక్కడ నేను ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక 3 స్పూన్ల రాగి పిండి నేను ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అంతా పెరుగు నేను ఇందులోకి వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ రాగి పిండి, 2 స్పూన్స్ పెరుగు ఇలా వేసేసుకొని నేను ఇక్కడ ఈ విస్కర్తోని ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా స్మూత్గా ఈ పేస్ట్ అనేది కలుపుకొని పెట్టుకోవాలి మనము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ పెరుగు రాగి పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ మిక్చర్ని మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ అంబలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను క్లియర్గా మీకు చూపించేస్తాను పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టేసుకున్నాక 3 గ్లాసుల వాటర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 3 గ్లాసుల అంబలి అని చెప్పాను కదా, అదే గ్లాస్తోని ఒక 3 గ్లాసుల వాటర్ మనమైతే ఇందులోకి తీసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ వచ్చేంత వరకు బాగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి మిక్చర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు లంప్స్ ఏమి కూడా ఫామ్ అవ్వవు, ఉండలేమి కట్టవన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే ఈజీగా మనకు ఈ వాటర్లో ఈ రాగి పిండి అనేది కలిసిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాల సేపు బాగా మరిగించుకుంటే మనకు అంబలి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ఇది. సో ఇందులో నేను ఇక్కడ ఓట్స్ వేస్తున్నాను. చాలామంది ఉడికించుకున్న అన్నం లేదా వేరే ఏదైనా కూడా బార్లీ గింజలు ఇలా వేసుకుంటూ ఉంటారు కదా, నేనైతే ఇక్కడ ఓట్స్ వేస్తున్నాను. మంచిగా ఇదంతా కూడా కరిగిపోయి మంచిగా ఉడికిపోయి ఓట్స్ కూడా మనము అంబలి తాగుతూ ఉంటే మంచిగా పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఓట్స్లో మంచి ఫైబర్ ఉంటుంది కనుక ఇందులో యాడ్ చేయడం వల్ల ఇంకా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఇలా మంచిగా అంబలి అంతా కూడా చిక్కబడేంత వరకు మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా దీన్నంతా కూడా కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా, ఎంత ఈజీగా అయిపోయిందో ఈ అంబలి అనేది. సో ఇది మనము రోజుకి ఒక గ్లాస్ తాగడం వల్ల మంచి చలువ చేస్తుంది బాడీకి, ఒంట్లో ఉన్న వేడి అంతా కూడా తీసేస్తుంది. మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మరింత టేస్టీగా చేసుకునేందుకు ఇందులో చిటికెడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాను. మరి ఎక్కువగా కాకుండా ఇలా చిటికెడు వేస్తే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ అంబలికి. తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఈ 2 పొడులు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో మీది నుండి తురిమి పెట్టుకున్న క్యారెట్ నేను ఇక్కడ వేసుకుంటాను చూడండి. అలాగే నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఆ తర్వాత ఉడికించుకున్న పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు ఉడికించడం వల్ల మంచి ప్రోటీన్ యాడ్ అవుతుంది, అలాగే చాలా మంచిది కూడా కదా. ఇలా ఉడికించుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసం కూడా వేయడం వల్ల మంచి పుల్లగా చాలా బాగుంటుంది తాగుతూ ఉంటే. ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తాగడమే. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనకు ఈ రాగి జావా అంబలి రెసిపీ అయితే రెడీ అయిపోయిందో. రోజు ఇది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని అందరికీ కూడా తాగిపించండి. మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.